మాతృదేవోభవ. కాలి అందే కన్న లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమే మిగలదు తల్లి. జగన్మాత కాలి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమే మిగలదు తల్లి. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము, కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 879వ భాగానికి స్వాగతం పలుకుతాను. మన దేవతారాధనలో ఒక విశేషం ఏమిటంటే, దేవుడి విగ్రహంలోనే సమస్త విశ్వము ఉన్నట్టుగా చెబుతారు. అలా అలవాటు చేస్తే సమస్త విశ్వంలోనూ దేవుణ్ణి చూడగలుగుతాడు అని వారి అభిప్రాయం. అందుకే మనం ఆ విగ్రహానికి పరిమితం అయిపోకూడదు. విగ్రహంలో ఉండేటువంటి విష్ణు భావనని విశ్వవ్యాప్తం చేయగలగాలి. అప్పుడు దేవుడు బాగా అర్థమవుతాడు, జీవితం ఆనందంగా ఉంటుంది. అంతా విష్ణుమయం. విశ్వం విష్ణువు అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది. విష్ణు అనే శబ్దానికి వ్యాప్నోతీతి విష్ణువు అన్నారు. వ్యాపించినదే అన్నప్పుడు విగ్రహానికి పరిమితం ఎలా అవుతుంది? ఇంకా ఆ విగ్రహంలో ఉండే ఆయుధాలు ఆభరణాలు అవేవో గొప్పవనుకోవడం, ఇక అవి ధరిస్తేనే భక్తులు అనుకోవడం, ఇదంతా అజ్ఞానంలో వెళ్ళిపోవడమే. లలితా సహస్రంలో చంపక శోక పున్నాక సౌగంధికల సత్కచ అని అమ్మవారి సెగలో పూలు దగ్గర నుంచి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్యసేవధికి అంతవరకు ప్రత్యవయవంలోనూ ఉండే సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని, ఆభరణాలని ఎందుకు చెప్పారు? అంత దివ్య విగ్రహాన్ని చూస్తూ మనం మైమరిచిపోతాం. అదే ఆ మైమరిచిపోవడమే కావలసింది. మై అంటే శరీరాన్ని మరిచిపోవడం, క్రమంగా మనస్సును కూడా మరిచిపోవడం. దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణము మరిచిపోతే మిగిలేది ఆత్మకాకేముందండి? విగ్రహారాధనలో ఇంత విశేషం ఉంది. మనం గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని ఆరాధించినా, ఇంట్లో ఉండేటువంటి విగ్రహానికి మనం ఏదైనా పూజ చేసి సపర్య చేసినా, ఈ దృష్టి దాని మీద లీనమవుతోందా, లగ్నం అవుతోందా అని ఆలోచించుకుంటూ చెయ్యాలి. లగ్నం కాకపోతే అనవసరం. ఎంతకాలం చేసినా ఒకటే. అలాగని మానేయక్కర్లేదు. ఇప్పుడప్పుడు అవుతుంది. మానేస్తే ఉంది, అది కూడా లేని మొండివాళ్ళం అవుతాం. కర్మకాండ ఎప్పుడూ మానేయకూడదు, ఆరాధన మానకూడదు. అది సరైన దారిలో పెడుతుందో లేదో చూసుకోవాలి. చదువు సరిగ్గా రాలేదనుకోండి, ఏ అబ్బాయికి చదువు మానేస్తారా? ఎలా చేస్తే వస్తుంది, ఇంకేలాగా ఇంకో మార్గం, ఇంకోలా చెబుదామా, ఇంకొక ఏదైనా పోనీ ఈ సబ్జెక్టు కాకుండా ఇంకో సబ్జెక్టు చదివిద్దామా అని చూడాలి. కానీ మొత్తమే మానిపిస్తే ఆగిపోతుంది. ఇదేనా అంతే. కాలి అంద్య తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రము అందమే మిగలదు తల్లి. మీ ఇంట్లో అమ్మవారి చిత్రపటంలో ఉండే ఆవిడ పాద మంజీరాన్ని చూడండి, చూపు తిప్పకుండా చూడండి. అలా చూస్తే నాకు కలిగిన భావన ఏది పద్యంలో పెట్టాను. మీకోసమే, నా కోసం ముందు, తర్వాత మీకోసం. నా కోసం నేను పెట్టుకున్నాను, అది మీకు చెబుతున్నాను. అందుకున్నవాడు అదృష్టవంతుడు. ఏముందమ్మా, సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. సింజానం నిత్యము రవం చేసేటువంటి మణులు, రవళి చేసేటువంటి మణులు, సింజాన మణులు, వాటితో కూడిన మంజీరం, వాటితోటి మండితము అలంకరింపబడిన పదము, అవి శ్రీమాత పదాలు. మండిత శ్రీపదాంబుజ. అవి పద్మాల్లో ఉన్నాయి. పైగా పద్మాలకు చుట్టూ ఓ మంజీరం ఉంటే, ఆ మువ్వలు మోగుతూ ఉంటే, పద్మాల చుట్టూ మంజీరం సహజంగా ఉంటుంది, 9 బారు అవి మోగుతూ ఉంటే కూడాను. ఇక్కడ అమ్మవారిని స్త్రీ రూపంలో చూస్తున్నాం కాబట్టి ఆ స్త్రీ పాదమంజీరం, అందులో ఉండే మువ్వలు. అంతకంటే ఏముందమ్మా? కాలి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందుమాత్రం అందం ఏమీ కలదు తల్లి. ఏముంది ఇంకా? ఎందుకంటే ఇదంతా ఆవిడ లీలా విశేషమే కాబట్టి. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాల్లోనే చెప్పారు. లోకమంతా భగవంతుడి యొక్క లీలా, ధర్మాధర్మ వివర్జిత అంటారు. అందుకని ఆ లీల అర్థమైతే ధర్మం కూడా అధర్మంగా మారుతుంది. ధర్మాధర్మాల చర్చ ఉండదు ఇంకా. అసలు అన్ని ధర్మాలే, అంతా లీలే. ఆ లీలారూపమే శ్రీకృష్ణ అవతారం.
అందుకే శ్రీకృష్ణ అవతారంలో బోల్డ్ అనుమానాలు వస్తాయి మనకి. రామావతారంలో రావు, చాలా స్పష్టంగానే ఉంటుంది. అది ధర్మానికి పూర్తిగా అంకితమైన అవతారం. ఇది లీలామానుష వేషధారణ, తేడా అది. మనం అలా అమ్మవారి విగ్రహంలో చూడగలిగితే కన్నులు అలసిపోయేడు వరకు కాంచనిమ్ము వలదనకుము, అలా చూడనేయమ్మ. కళ్ళు అలిసిపోయి వాటంతటవే అక్కడే పూజామందిరంలోనే విగ్రహం దగ్గరే నిద్ర వచ్చేసే వరకు అలాగే చూడనేయమ్మ. అసలు ఇంతకంటే చూడవలసింది ఏముంది ఈ ప్రపంచంలో? ఆ స్థితికి వెళ్ళాలండి భక్తిలో. అప్పుడు ప్రపంచం మొత్తం వాడికి పాదాక్రాంతం అయిపోతుంది. వాడు ఏదైనా సంకల్పించాలే కానీ జరగంది అనేది ఉండదు. కానీ సంకల్పిస్తే బంధంలో ఇరుక్కుంటాడు, అది కూడా చూసుకోవాలి. స్పందించడం అంటే బంధంలో పడ్డరే. తప్పనిసరైనప్పుడు స్పందించాలి, మొత్తం సమాజ కళ్యాణం కోసం, వ్యక్తిగత వ్యవహారాల కోసం కాదు. ఆ వ్యక్తి కోసం కానీ, తనకెవరో దగ్గర వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, కావలసిన వాళ్ళు అంటూ ఇతర వ్యక్తుల కోసం కానీ ఎప్పుడూ భగవత్ శక్తిని వినియోగించకూడదు. యావత్ సమాజ కళ్యాణం కోసమే వినియోగించాలి. ఎందుకంటే యావత్ సమాజము అమ్మవారి స్వరూపమే. కాలి అందే తప్ప లీలా ప్రపంచం బునందు ఎందు మాత్రమందమే మిగలదు తల్లి, కన్నులలసిపోయెడునంత వరకు కాంచనిమ్ము వలదనకుము. సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో సప్తమాంతరంగంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది చిత్రమైనటువంటి కథ. మొత్తం కావ్యమే అలా ఉంది, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడ రామాయణ భారతాల నుంచి ఎక్కడ మొత్తం ఆధునిక వ్యవహారాల వరకు అన్నీ వచ్చేయండి. ఎక్కడ దశావతారాల నుంచి ఎక్కడ నెలసన మండేల వరకు అనేక విషయాలు వచ్చేయండి. ఎంత విచిత్రంగా ఉంది. అందులోనే ఇక్కడ చరిత్ర చెప్పడం సుమారుగా ముగిసింది కాబట్టి ఆ ఆశ్వాసాలలో, ఆ అంతరంగాలలో ఎక్కడెక్కడ మనిషి గెలిచాడో, ఓడిపోయాడో, ఏ రకంగా మళ్ళీ చరిత్ర పునరావృతమైందో ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా మానవుని యొక్క వైజ్ఞానిక అభివృద్ధిని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి సైన్స్ చదువుతున్న విద్యార్థులు, దాని పట్ల ఆసక్తి కలిగిన వారు, అసలు తెలుగు బోధనలో కూడా శాస్త్రీయ విజ్ఞానాన్ని మిళితం చేసి బోధించాలనుకునేవాళ్ళు, అలాగే శాస్త్రీయ విజ్ఞాన పాఠాలు చెప్పేవాళ్ళు, సైన్స్ పాఠాలు చెప్పేవాళ్ళు, అందులో కాస్త భాష, సాహిత్యం, జాతీయాలు, సామెతలు ఇటువంటివి జోడించి చెప్పాలనుకునేవాళ్ళు. మొత్తం మీద సాహిత్యాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని, సైన్స్ అండ్ ఆర్ట్స్, కళలని, విజ్ఞాన శాస్త్రాన్ని రెండూ సమన్వయం చేసి చెప్పాలి అనుకునేవాళ్ళు, చేసి చూడాలనుకునేవాళ్ళు ఈ అధ్యాయాన్ని బాగా శ్రద్ధగా వింటే అమిత ఆనందం పొందుతారు. ఆత్మవిశ్వాసంతోనూ పరమాత్మ విశ్వాసంతోనూ నేను మాట్లాడుతున్నాను ఈ మాట. సంపూర్ణంగా మనిషి నిప్పు కనిపెట్టడం దగ్గర నుంచి కంప్యూటర్ కనిపెట్టడం వరకు ఏ రకమైన అభివృద్ధి ఎలా సాధించాడు కాలక్రమంలో చెబుతాడు కవి. కాలక్రమంలో, క్రోనలాజికల్ ఆర్డర్, దాంట్లో ఉండే పరిణామక్రమం కూడా చెబుతాడు. తర్వాత రాబోయే పరిణామాలు కూడా చెబుతాడు. దానికి ప్రారంభం ఎలా జరుగుతుంది అంటే, మళ్ళీ కవి సముద్రం దగ్గరికి వెళ్ళాలిగా, తరంగాన్ని చూడాలిగా, తరంగమేగా చెప్పేది. వెళ్లే ముందు మామూలుగా నిద్ర లేచాడు కవి తన ఇంట్లో తానే. సాగర ఘోషలో ఉండేటువంటి కవి నిద్ర లేచాడు తన ఇంట్లో తానే. నిద్ర లేవగానే ఏం చేశాడో చూడండి. అరచేతులలో లక్ష్మియు, అరచేతుల చదువులమ్మ, అరచేతులలో గిరిజారమణియు కలదు, ఈ అరచేతులే అవనికింత అభివృద్ధినిడెన్, ఈ అరచేతులే అవనికింత అభివృద్ధినిడెన్. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అన్న శ్లోకానికి పూర్తిగా అనువాదప్రాయమైన పద్యం ఇది. ఆ శ్లోకం ప్రభావం నుంచి తప్పించుకోలేక అందులో ఉండేటువంటి వైజ్ఞానిక రహస్యాన్ని విశదీకరించడం కోసం రచించినటువంటి పద్యం ఇది. అరచేతులలో లక్ష్మియు, నీ అరచేతుల్లోనే లక్ష్మీదేవి ఉందయ్యా. అరచేతుల చదువులమ్మ, నీ అరచేతుల్లోనే సరస్వతీదేవి ఉందయ్యా. అరచేతులలో గిరిజారమణియు కలదు, అరచేతులలోనే అమ్మవారు శక్తి ఉందయ్యా. ఈ అరచేతులే అవనికింత అభివృద్ధి నేడి, అసలు అరచేతులతో మనిషి పనిచేయకపోతే అవని ఇంత అభివృద్ధి సాధించేదా? ఇది అందులో ఉండే శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యం. అరచేతులలో లక్ష్మియు,
అరచేతుల చదువులమ్మ అరచేతులలో వర గోవిందుడు అరచేతులలో గిరిజారమణియు కలదు ఈ అరచేతులే అవనికింత అభివృద్ధి నిడెన్. వైజ్ఞానిక ఆవిష్కరణలోకి ప్రవేశించబోతున్నాడు కవి. అందుకే భూమి మీద అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. అరచేతులే అవనికింత అభివృద్ధి నిడెన్. మనిషి అభివృద్ధికేనా, యావత్ మానవ సమాజంతో నిర్మింపబడిన సమాజం యొక్క అభివృద్ధికేనా అరచేతులే కారణం. అందుకే శ్లోకంలో కరాగ్రే వసతే లక్ష్మీ కనరు, చేతి చివరల్లో లక్ష్మీదేవి ఉంటుంది, కర మధ్యే సరస్వతి, చేతి మధ్యలో సరస్వతి ఉంటుంది, కరమూలే స్థిత గౌరి, అరచేతుల మూల భాగాల్లో ఈ కింది భాగాల్లో కాస్త దళసరిగా ఉండే భాగాల్లో శక్తి ఉంటుంది, పార్వతీదేవి ఉంటుందన్నారు. ఎందుకు ఏమిటి ఇక్కడేమి ఏం కనపట్లేదే? కనపడవండి. పౌరాణిక భావాలు ఎప్పుడూ అలా ఉండవండి. అవి సింబాలిక్, ప్రతీకాత్మకం. ఊరికి ఇలా అద్దుకుంటే సరిపోదండి, ఆ భావాన్ని గ్రహించాలి. లేకపోతే అద్దుకోవడమే మిగులుతుంది, ఇంకా దాని వెనకాల రకరకాల నమ్మకాలు బయలుదేరుతాయి. నేను కళ్ళు ఇలా అంటుంటే ఏదో తగిలింది, అలా అద్దుకోవచ్చు అద్దుకోకూడదు, అన్నం వెళ్ళి చేయకూడదు, ఈ గొడవే మిగులుతుంది. ఇంకా దేవతలకు కోపం వస్తుందేమో, అసలు కోపం వచ్చేవాళ్ళు దేవతలు కాదనే విషయం ముందు గ్రహించాలి. ఈ సెంటిమెంట్లు వెనకాల రకరకాల నమ్మకాల వెనకాల పడిపోవడం కంటే దాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేసుకుంటే ఎంత బాగుందో చూడండి. లక్ష్మి అంటే సంపద. సంపద మన అరచేతుల్లో ఉంది. ఎవరైనా కష్టపడాలంటే చేతులతో సంపాదించడం 4 చేతుల్లో సంపాదిస్తున్నారమ్మా అంటారు భార్యాభర్త సంపాదిస్తే. ఆ చేతుల్లో కూడా ఏ భాగంతో సంపాదిస్తారు? ఈ ఎవరు ఇలా అనరు. ఈ మధ్యతో ఏమో కష్టపడరు. కష్టపడేదంతా చేతి వేళ్ళు ఎక్కువ. ఓ సీసా మూత్రేయడం దగ్గర నుంచి మొత్తం సేద్యం చేయడం వరకు ఎక్కువ భాగం చేతి కొసల మీద ఆధారపడుతూ పట్టు బిగింపంతా అరచేతుల్లో ఉంటుంది. దానికి వెనకాల ప్రోద్బలంగానే ఈ ముంజేయి, ఈ భుజం అని ఒంట్లో ఉండే శక్తి అంతా, ఆ శక్తి అంతా అరచేతుల్లో కూడ తీసుకుని మనిషి పనిచేస్తాడు. వ్యవసాయం పని దగ్గర నుంచి మొత్తం అంతర్జాతీయ వ్యవహారాల వరకు ఏదైనా సరే, ఓ కారు నడిపినా విమానం నడిపినా ఏం చేసినా చేతి కొసలు. అంచేత నువ్వు కష్టపడితే నీకు సంపద వస్తుంది. నీ చేతి గోడలో ఉంది నీ సంపద అంటే నువ్వు కష్టపడితే నీకు సంపద వస్తుంది. ఇదంతా ఆశావాదం, పక్కా నిజం. ఇందులో ఏదో విశ్వాసం ఏమిటండి? అది శ్వాసం. కర మధ్య సరస్వతి ఇంకా గొప్ప మాట. అసలు పిల్లల జ్ఞాపక శక్తి ఎలా పెరుగుతుందో కూడా ఈ మాటలో చెప్పారు. పుస్తకాన్ని ఎప్పుడు సరస్వతి అంటే పుస్తకం అండి, సరస్వతి విగ్రహం అనుకోకూడదు. పుస్తకాన్ని సరస్వతిగా భావిస్తాం మనం. దినపత్రికను కూడా అంతే అనుకుంటామండి. కాగితం మొక్క కింద పడితే కళ్ళకద్దుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. చిత్తు కాగితం అయినా సరే. ఆ భావన ఎందుకు పెట్టారు? అది ఆలోచన చేస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, శ్రద్ధ బాగా కుదురుతుంది. ఎప్పుడూ పుస్తకాన్ని ఇలా చేతుల మధ్యలో పట్టుకుని చదవాలి. మరి చిన్న పుస్తకాలన్నీ పట్టుకోమని అలాగే చదవమని సిద్ధాంతం కాదు. ఎప్పుడు లెక్క ఏమిటంటే శాస్త్రీయమైన సిద్ధాంతం, కళ్ళకి 14 అంగుళాల దూరంలో పుస్తకం ఉండాలి. అప్పుడు చూపు సరిగ్గా పనిచేస్తుంది. కళ్ళజోడు సాధారణంగా రాదు. ఇవాళ ఈ పిల్లలు ఫోన్లు అలవాటు పడ్డాక, రకరకాల పుస్తకాలు అలవాటు పడ్డాక దూరంగా పెట్టుకు చదవడం ఒకటి, లేదా బాగా దగ్గరగా పెట్టుకోవడం ఒకటి. 6వ తరగతి పిల్లకి 1 అంగుళం మందాన్ని కళ్ళజోడు వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఆడవాళ్లలో అయితే, ఇంకా మగవాళ్లలో వచ్చేవి 40 ఏళ్లకు, కానీ ఆడవాళ్లలో అయితే 80 ఏళ్లకు కూడా కళ్ళజోడు పెట్టుకునేవాళ్ళు కాదు. 80 ఏళ్లకు కూడా. 90 ఏళ్ల వయసులో అలా కళ్ళజోడు లేకుండా బియ్యం ఏరిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇప్పటికీ 80 ఏళ్ళ ఆడవాళ్ళు అలాగే ఏరతారు. బియ్యంలో రాళ్ళు ఏడతారు శుభ్రంగా. ఏమీ కళ్ళజోడు అక్కర్లేదు వాళ్ళకి. పేపర్ పత్రికలు చదివే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఆడవాళ్ళలో ఉందండి ఆ శక్తి. ఒక మగవాళ్ళకి ఉంది, ఆ తరం వాళ్ళకి. ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ. వాళ్ళు చేయవలసిన పనిని బట్టి భగవంతుడు సహజంగానే ఆ శరీరంలో ఆ శక్తి పెట్టాడు. ఆ స్త్రీకి నమస్కారం. అందుకే ఇప్పుడు పిల్లలు ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, దృష్టి చూపు దెబ్బతినకుండా ఉండాలి అంటే సరిగ్గా 14 అంగుళాలు అంటే చూసుకోండి. పెద్ద స్కేల్ ఉంటుంది. ఆ పెద్ద స్కేల్ కంటే ఇంకొంచెం ఇంత ఎక్కువ, ఇంత సరిగ్గా ఇది 1 అంగుళం, ఇది 1 అంగుళం. మన వేలి కణుపులు చూస్తే సరిగ్గా 1 అంగుళం, 2 అంగుళం, 3 అంగుళాలు లెక్క. వేలి కణుపులు 3 అంగుళాలు. ఏ వేలి కణుపులైనా అంతే సుమారుగా. అందుకని సరిగ్గా పెద్ద స్కేలు ప్లస్ 2 అంగుళాలు అంత ఎడంలో ఉండాలి పుస్తకం. మరి అంత దగ్గర ఉండకూడదు, అంత దూరం ఉండకూడదు. అలాగే పట్టుకుని మీరు చదవండి. ఖచ్చితంగా శ్రద్ధగా జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ పుస్తకం మీద ఎక్కడైనా ఓ చిన్న మరక ఉన్నా, ఓ శిరా మరక ఉన్నా, ఓ ఈగ దోమ ఏదైనా చనిపోయిన బాబుతో దాని రెక్క ఉన్నా, లేదు అక్కడ ఉండే పేజీ సంఖ్య, అక్కడ ఉండే అచ్చు తప్పు
దాన్ని మనం దిద్దిన విధానం, అక్కడ గీసిన ఓ చిన్న గీత, పెట్టిన 2 కుండలీకరణాలు, బ్రాకెట్లు, ఇవన్నీ మనస్సులో పడిపోతాయండి. ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు దీన్ని. అందుకే ఎప్పుడు జ్ఞాపక శక్తి పెరగాలంటే పిల్లలు ఫోనుల్లోనూ, ఆన్లైన్లోనూ, ల్యాప్టాపుల్లోనూ చూస్తే పెరగదు. కళ్ళు నొప్పులెట్టేస్తాయి. కళ్ళు నొప్పులు పెట్టిన తర్వాత మనస్సుకి అవి అందించగలిగేటువంటిది సమాచారం తక్కువ. మనస్సుకు తక్కువ అందించినప్పుడు తక్కువే గుర్తుంటుంది. అసలు అందించిన దాంట్లో 90% పోతూ ఉంటుంది ఆలోచనల కారణంగా. అందించేదే తక్కువైనప్పుడు ఇంకా చెప్పేదేముంది? అంచేత కళ్ళు శక్తిమంతంగా పనిచేయాలంటే దగ్గరగా 14 అంగుళాలు మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ దూరంలో ఉండకూడదు. అంచేత ఇలాగే పట్టుకోవాలి. అందుకే కరమధ్య సరస్వతి. పూర్వం తాటాకు పుస్తకాలు ఉండేవి, అవి దూరంగా పెట్టుకుంటే కనపడవు అసలు. అందుకే ఆ పుస్తకాలు ఇలాగే పట్టుకునేవారు. పైగా ఇలా ఉంటాయి ఇవి అడ్డంగా, అవి ఇలా తిప్పుతారు, ఇలాగా ఇలాగా. మనం ఇది ఇలా ఎడమ నుంచి కుడికి తిప్పడం కాదు, వాళ్ళు కింద నుంచి పైకి తిప్పుతారు, ముందు నుంచి వెనక్కి తిప్పుతారు. ఖచ్చితంగా ఇలా మధ్యలో పట్టుకోవాలి. అందుకే కరమధ్య సరస్వతి. పుస్తకాన్ని కర మధ్యలో పెట్టుకుని చదవయ్యా, దృష్టి చూపు బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాస్త చదువుకునే విద్యార్థులు దొండకాయ కూర కంటే బెండకాయ కూరకి ప్రాధాన్యం వేయండి, అది కూడా చెబుతున్నాను ఉన్న విషయం. మరి దానివల్లే అయిపోతుందని కాదు, ఉపయోగిస్తుంది. సద్యో బుద్ధికరం బింబం సద్యో బుద్ధికరీ త్వచ అన్నారు. దొండకాయ కొంచెం వెంటనే బుద్ధిని హరిస్తుందిట, బెండకాయ కొంచెం బుద్ధిని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దొండకాయ తినద్దని కాదు, మళ్ళీ దొండకాయ ప్రయోజనాలు దొండకాయ కొనే మొత్తం మానేయకూడదు, చాలా పొరపాటు. అది కొంచెం తక్కువ తినాలి, ఇది కొంచెం ఎక్కువ తినాలి. 2 కూర తినడమే మంచిది వేపుడు కంటే. బెండి ఫ్రై అనడం, మొత్తం అట్టముక్కలు చేసేసి దాన్ని మాడి చేసేసి ఇంకా దానికి మళ్ళీ పకోడీ కలపడం, ఇదంతా దరిద్రంలో గల దరిద్రం. ఇది ఆ ఎండిపోయిన బెండకాయ ఏమో ఏలినాడు శని, దానికి పకోడీ కలపడం అష్టమ శని. ఇవన్నీ చేయకూడదు, ఉడకబెట్టిన కూరలే మంచివి. బుద్ధి చురుగ్గా ఉండాలంటే అంతే. నచ్చడం నచ్చకపోవడం అనద్దండి, నచ్చేలా చేసుకోవాలండి. ఆరోగ్యం మనకి ముఖ్యం, జ్ఞాపక శక్తి ముఖ్యం, చదువు ముఖ్యం. కానీ ఈ నచ్చడం ఏమిటండి? నచ్చడం అనేది మన చేతిలో ఉంది. ధర్మం అనేది ఒక ధర్మం అలా ఉంటుంది, లోకంలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. అది దాని ప్రకారం మనం మారాలి, కానీ మన ప్రకారం అది మారమంటే మారుతుందా? అది మనం అలవాటు చేసుకోవాలి. అలాగే ఏది మంచిదో అది నచ్చేలా చేసుకోవాలి. కానీ నాకు నచ్చుతుంది కాబట్టి ఇదే చేస్తానంటే దానివల్ల నాశనమైపోతాం. అంచేత కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ. పుస్తకం శ్రద్ధగా చదవడం ఒకటి, అలా దగ్గర పెట్టుకుని చదవడం వల్ల అందులో ఏముందో అక్షరాలు, దోషాలు, దిద్దినివి సహా మొత్తం గుర్తుండిపోవడం ఒకటి, దాని కారణంగా పరీక్షల్లో గుర్తురావడం ఒకటి. ఎక్కడైనా ఓ మాట గుర్తురాబోతే అక్కడ బ్రాకెట్లో పెట్టాం కదా అక్కడ పుస్తకంలో అని గుర్తొస్తుంది. పైగా ఇంకో మాట చెబుతున్నా, ఆన్లైన్లోనూ ల్యాప్టాప్లోనూ చదవడం కంటే అచ్చు పుస్తకంలో చదవడం మంచిది. అంతకంటే మనం కంఠస్థం చెయ్యాలి, పరీక్షల్లో బాగా వస్తుంది అనుకున్న విషయాన్ని మనం వేరే నోట్స్లో రాసుకుని చదివితే అది మర్చిపోవడం అనేది ఉండదు. మనం వేరే నోట్స్లో రాసుకోవాలి, మన చేత్తోనే రాసుకోవాలి, డీటీపీలు చేయకూడదు. అది ఖచ్చితంగా గుర్తుంది. ఎందుకంటే 750 కోట్ల మంది జనాభా ఉన్నారని చెబుతున్నారు ప్రపంచంలో. 750 కోట్ల మంది రాతలు వేరు, 750 కోట్ల మంది చేతుల్లో గీతలు వేరు, 750 కోట్ల మంది యొక్క వేలిముద్రల్లో రేఖలు వేరు, 750 కోట్ల మంది కంటిపాపల్లో కణాలు వేరు. ఎంత ఆశ్చర్యకరం అండి భగవత్ సృష్టి! అంతెందుకండి, సముద్ర తీరంలో కూర్చుని ఒక గుప్పెడు ఇసుక రేణువులు తీసుకోండి, ఒక పెద్ద పత్రిక, దినపత్రిక లాంటిది పట్టుకెళ్ళండి సరదాకి. ఆ గుప్పెడు ఇసుక రేణువుల్ని జల్లినట్టు పోయింది. ఇలాగా కొన్ని కోట్ల ఇసుక రేణువులు మీ చేతుల్లోకి వచ్చేసాయి, కానీ ఏ ఒక్క రేణువు ఇంకో రేణువులో ఉండదండి. ఆ భగవంతుడికి నమస్కారం. అమ్మవారి ధ్యానం నుంచి బయటకు వచ్చారని ఆశిస్తున్నాను. అంత మునిగిపోతే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదులేండి. అరచేతులలో లక్ష్మియు అరచేతుల చదువులమ్మ, అరచేతులలో గిరిజారమణియు కలదు, ఈ అరచేతులే అవనికింత అభివృద్ధినిడెన్. ఈ సరిగ్గా కింది భాగంలో గిరిజారమణియు కలదు. గిరిజారమణి అనేది ప్రాస కోసం రకారం కావాలి కాబట్టి కరమూలే స్థిత గౌరీ అంటారు. ఏదైతే పెద్ద విషయం కదా అన్నారు. పార్వతీదేవి అంటే శక్తి, లక్ష్మీదేవి సంపద, సరస్వతీదేవి విద్య, పార్వతీదేవి శారీరక శక్తి. సరిగ్గా 3 శక్తులు, 3 ముఖ్యం మనిషికి: విద్యాశక్తి, ధనశక్తి, శారీరక శక్తి. శరీర బలం, విద్యాబలం, ధనబలం. మనిషిని అభివృద్ధి చేసేది ఇవే, మనిషిని మదం పెంచేసేవి కూడా ఇవే. ఈ శారీరక శక్తి ఇది ఇక్కడ ఉందని ఎందుకు చెప్పారండి? మనం కింద పడిపోయినప్పుడు పైకి లేవాలంటే ఈ వేళ్ల మీద లేవం,
మోచేతి మీద ఆనుకోం, మోకాల మీద ఆనుకోం, ఎలా అనుకున్నా లేవలేమండి. ఖచ్చితంగా ఇక్కడ ఆనుకుంటాం అరచేయి కింది భాగంలో. అంచేత కింద పడిపోయిన వాడు జీవితంలో లేవాలన్నా వాడి చేతుల్లోనే ఉందా శక్తి. వాడి మీదే ఆధారపడాలి. అదే అమ్మవారు, అదే గిరిజాదేవి, అదే పార్వతీదేవి. ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక. ఎన్ని పేర్లండి అమ్మవారికి. 1000 నామాలు గల తల్లి. ఏ పేరుతో పిలిస్తే పలకదమ్మా, మనం పిలవాలి. కానీ అంత శక్తి మన అరచేతుల్లో ఉంది. అందువల్లనే ఈ అరచేతుల్ని నమ్ముకుంటే, అంటే మనిషి తనను తాను నమ్ముకుంటే తాను అభివృద్ధి చెందగలడు, భూమండలాన్ని మొత్తం అభివృద్ధి చేయగలడు. ఒక్క హిందువులు ఆచరించేటువంటి పురాణ ఋషులు చెప్పిన శ్లోకంలో, పొద్దున్నే లేవగానే చదువుకునే శ్లోకంలో ఇంత వైజ్ఞానిక రహస్యం ఉంటే మన పురాణాలలో, మన శాస్త్రాలలో, మన వేదాలలో ఎన్ని ఉంటాయండి. పరిశోధన ఆ రకంగా చెయ్యాలి. అవి ఏదో చదివితే పుణ్యం, వింటే పుణ్యం, తిరిగితే పుణ్యం అని కాదండి. పరిశోధన చేస్తే ప్రపంచం మొత్తానికి దాని ఫలాలు అందుతాయి. ఇప్పుడు కవి నిద్ర లేచాడు, అరచేతులు ఇలా చూసుకున్నాడు, నమస్కారం చేసుకున్నాడు. 3 శక్తులు మన చేతుల్లోనే ఉన్నారు. ఆయన తన చేతులకు తానే నమస్కారం చేసుకున్నాడు. పైగా దీనివల్ల లేవగానే మన చేతులు మనమే చూసుకోవడం వల్ల ఒక గొప్ప సౌకర్యం ఏమిటంటే, ప్రపంచానికి కూడా ఒక లాభం. ఎవరిని తిట్టక్కర్లేదు ఇంకా. లేకపోతే పొద్దున్న ఎవరో కనపడగానే మనకి ఏదైనా అనుకున్నది జరగకపోతే, పొద్దున్న కనపడ్డాడు ఏడు ముఖం వేసుకుని వాడిని చూడబట్టే ఇలా. ఈ నమ్మకాలు జనంలో చాలా ఉన్నాయండి. మహాకవులు చేతం కావ్యాల్లో ఈ నమ్మకాలను పెంచి పోషించారు బాగా. రేపాడి మేలుకొని ఏ పాపాత్మను ముఖంబు నిక్షించితిమో అని ఏకంగా ఋషుల చేత కూడా అనిపించారు. వాళ్ళకి ఈ నమ్మకాలు లేకపోయినా సరే, ఎందుకంటే ఈ కవులకు ఉన్నాయి, అవి పట్టుకెళ్ళి ఋషులకు పెట్టేశారు. అంటే ఈ కవులు ఋషుల స్థాయికి ఎదగడం మానేసి ఆ ఋషిని కవి స్థాయికి దించేశారు. మనం ఇంకాస్త దించేసాం. కానీ మన సంస్కృతి అలాంటిది కాదు. పొద్దున్నే లేవగానే మనకెదురైన వాడి ముఖం వల్ల మన జీవితంలో ఫలితాలు ఉండవు. ఎవ్వరూ నిరూపణ చేయలేరు ఈ విషయాన్ని. నిరూపణ చేయలేని విషయాలను ఊరికే ప్రచారం చేయొద్దు. అలాగా ప్రజలు మోసపోతారు, ప్రజలు మాయలో పడిపోతారు. ఆకర్షణీయమైన భాష చెప్పేసి ఊదర కొట్టేయడం వల్ల గుడ్డి నమ్మకాలు కూడా ఏదో శాస్త్రీయ విషయాల్లో ప్రచారం అయిపోతున్నాయి లోకంలో. ఆయన ఎంత గట్టిగా చెప్పారంటే ఆ విషయం గట్టిగా చెప్పడాన్ని బట్టి విషయం నిజం కాదు. దాని వెనకాల తర్కం, తత్వం ఉండాలి. గట్టిగా చెప్పడానికి ఏముంది? గాడిది ఇంకా గట్టిగా చెబుతుంది ఓ నరిచి, అది గొప్పదవుతుందా? గట్టిగా చెప్పడం ఏంటండి? గట్టిగానే చెబుతాడు మోసం చేయదలుచుకున్నవాడు. చుట్టాలందరూ చూపిస్తాడు, మన చుట్టాలందరినీ వాళ్ళందరూ కట్టారు మీరు కట్టండి అంటాడు. అన్ని కలిపి పట్టుకుపోతాడు. అది గట్టిగా చెప్పారు, ఆకుండా చెప్పారు, ఏదో పెద్ద పంచి కట్టుకుని చెప్పారు, పిండి కట్టు పెట్టుకుని చెప్పారు, దేవుడి గుళ్ళో కూర్చుని చెప్పారు. ఇవేవి ముఖ్యమైన విషయం కాదు. అసలు ఆ చెప్పిన విషయం వరకే దాన్ని విడిగా పెట్టుకుని చూడాలి. ఆ వ్యక్తి నుంచి విడదీసేయాలి విషయాన్ని. అప్పుడే విషయం మనకు బాగా అర్థమవుతుంది. అదే శాస్త్రీయ విశ్లేషణ విధానం, సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్. ఆ శాస్త్రీయమైన విశ్లేషణ వ్యక్తి నుంచి విడదీయాలి. చెప్పిన వారి బట్టి మాటలకు గౌరవం రావద్దు, ఆ మాటలను బట్టే చెప్పిన వ్యక్తికి గౌరవం రావాలి. ఆ మాటలు తప్పు అయితే అక్కర్లేదయ్యే వెళ్ళమని చెప్పాలి. నువ్వు చెప్పే మాట తప్పు, నువ్వెంత గొప్పవాడవైనా సరే మాకు అనవసరం. కాబట్టి అంత గొప్పవారు చెప్పారంటే ఇందులో ఏముంటుంది అనుకోబట్టే గొప్పవాళ్ళైన అందరూ రకరకాల మాటలు చెప్పేస్తారు. ఇంకా మనకు ఎలాగో గొప్పతనం వచ్చింది కదండి, ఇంక మనం ఏం చెబితే అది నడుస్తుంది కదా చెబుదాం అని మొదలు పెడతాడు. మోసం ఇక్కడ. నువ్వు చెప్పిన మాటలను బట్టే నిన్ను గౌరవిస్తున్నాం, మాటల్లో తేడా ఉంటే దింపేస్తాం అన్నట్టుగానే ఉండాలి. అవి సమాజానికి హాని చేసే విధంగా, గుడ్డి నమ్మకాలు పెంచే విధంగా, వాళ్ళని బలహీనపరిచే విధంగా ఉంటే దించేయడమే. వివేకానందుడు చెబుతాడు స్పష్టంగా, నిన్ను బలహీనపరిచే ఏ ఆలోచన, ఏ విశ్వాసం, ఏ మాట ఒప్పుకోవద్దని చెబుతాడు. నిన్ను బలవత్తరం చేయవలసిందే. అది బలహీనపరిచేదాన్ని ఒప్పుకోవద్దు అసలు. అందుకని మన చేతులు మనం చూసుకోవడం, ఎందుకంటే ఎవరిని ఏమైనా అక్కల. మన జీవితానికి మనమే ఆధారం. తప్పించుకోవాల్సిన పని లేదు. జీవితాన్ని ఎదుర్కోవాలి. తట్టుకోవడం గొప్పతనం కానీ తప్పించుకోవడం గొప్పతనం కాదు. ఇప్పుడు లేచి భూమి మీద కాలు పెడుతున్నాడు కవి. పెడుతూ దండం పెడుతున్నాడు. సంస్కృతంలో ఓ శ్లోకం ఉంది. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా సముద్రమే నీకు వస్త్రం అమ్మా ఓ భూదేవి. మరి భూమి చుట్టూ సముద్రం ఉందిగా. పర్వతములే నీ స్తనములమ్మ, వాటి వల్ల మేము బతుకుతున్నాం. మరి తల్లి స్తన్యముల వల్లే పాలు దాగి పిల్లలు బతుకుతారు. అలాగే పర్వతములు, స్తనములు భూదేవికని ఎందుకు అన్నారు అంటే ఏదో వర్ణిద్దామని కాదండి, పిచ్చి మాటలు. ఎందుకు వర్ణిస్తారు అలాగా? పర్వతాల మీదే చెట్లు, పర్వతాల మీదే వర్షాలు కురుస్తున్నాయి, పర్వతాల మించే సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి, పర్వతాల మీదే చెట్లన్నీ పుడుతున్నాయి, పర్వతాల్లోనే రత్నాలన్నీ ఉన్నాయి. ఆ ప్రవహించే సెలయేళ్లే నదులుగా మారాయి. ఆ నదుల వల్లే పంటలు పండాయి. ఆ పంటల వల్లే ప్రజలు బతుకుతుంటే మరి పర్వత తల్లి స్తన్యమిచ్చి పిల్లల్ని పోషిస్తున్నట్టుగా పర్వతాలు తమ యందు పండిన పంటల చేత, తమ వల్ల పండిన పంటల చేత మన పోషించట్లేదా? అంచేత పర్వతాలు మన తల్లి స్థానాలు లాంటివి కాదా?
వాటిని తవ్వి పారేస్తున్నాం, కోసి పారేస్తున్నాం, ముక్కలు చేసి పారేస్తున్నాం, కరిగించేస్తున్నాం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాదా? ఎంత గొప్ప సంస్కృతి! ఎలా ఆలోచించమని చెబితే ఎలా ఆలోచిస్తున్నామండి మనం. పర్వతస్థాన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం. మొత్తం 14 లోకాలకి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే స్థితికర్త ఆయన. బ్రహ్మ సృష్టి చేస్తాడు, రుద్రుడు అన్నీ కలిపేస్తాడు, లయం చేస్తాడు. ఉన్నంతకాలం నడిపించేవాడు విష్ణువు. అందుకని ఈ భూమిని ఆయనకు అధీనం చేశారు. కాబట్టి భార్య అందుకని తాళిగట్టి పెళ్లి చేసుకున్నది కాదు ఇక్కడ అర్థం. భూమిని ఆయనకు అధీనం అంటే ఆయన నడిపించేవాడు. దాన్నే ఇక్కడ కవి ఏమంటున్నాడో చూడండి. అడుగు పెడుతూ ఒక్క 23:30 గంటల్లో ఆ అడుగు పెడుతూ అనుకోవలసిన మాట ఏమిటో కవి ఎంత ఆర్ద్రంగా భూమికి నమస్కారం చేశాడో అచ్చ తెలుగులో చూద్దాం మనం. అంతవరకు అదే అచ్చ తెలుగులో మాట్లాడదాం.